Going to be okay, baby. Come. You'll sleep well. Call the detective here. Vandi below. అదే రావద్దు రావద్దు వీటి మొదలొద్దు వీటి చట్టానికి అప్పగించాలి రావద్దు అది రావద్దు అది రావద్దు వీటి మొదలకూడదు వీటి చట్టానికి అప్పగించాలి అది రావద్దు అది త్వరగా రా అది కమ్ ఫాస్ట్ త్వరగా రా పిలు డిటెక్టివ్ అంకిల్ Lie down. చేతులు వెనక్కి కట్టుకో. You stay here.
నీ పని మనిషిని చంపేశాక నేను కొంచెం డిటెక్టివ్ పని చేశాను. నీ డ్రాయర్ తెరిచి చూశాను. అందులో నా బుల్లెట్. నాకు అర్థమైపోయింది. ఆ డాగ్ని వెతుక్కుంటూ వెళ్ళాను. ఈ పిల్లాడు కనిపించాడు. తీసుకొచ్చేశాను. డిటెక్టివ్, నువ్వు ఓడేవు, నేను గెలిచాను. నువ్వు మౌత్ ఆర్గన్ వాయించు, నేను డాన్స్ చేస్తాను. నీ వల్ల చాలా అలసిపోయింది డిటెక్టివ్, చాలా అలసిపోయాను. డిటెక్టివ్, you made me run. You made me run a long way, detective. You made me tired. నువ్వు ఇది చూడకు, లోపలికి వెళ్ళిపో. Made me run. నువ్వు తప్పించుకోలేవురా. రియలీ? ఇంకాసేపట్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు. సో టేక్ అ బ్రేక్. ఐల్ కమ్ అండ్ కిల్ యూ బోత్. Hey! What are you up to? ట్రిక్కులు ప్లే చేస్తున్నావా? You are lying that side. What are you doing here? సరే, నువ్వు ఎక్కడైనా పడుండు. It's time to die. రేయ్, నువ్వేరా చావబోతున్నావు. ఓ అలాగా? అయితే ముందు నువ్వు చావు. సెసిల్ రణసింగే, అది నీ పాస్పోర్ట్ పేరు. దొంగ పాస్పోర్ట్లు చేసే విక్టర్ని మీట్ అయ్యాను. సెసిల్ రణసింగే ఒక శ్రీలంకన్ పేరు. నువ్వు శ్రీలంకన్వి కావు, శ్రీలంకకి వెళ్ళలేదు. దొరికిందా? వాట్? నీకెలా తెలుసు? శ్రీలంకన్ ఎంబసీలో కనుక్కున్నాను. సెసిల్ రణసింగే లంకా కంటైనర్ షిప్లో డెక్ ఆఫీసర్గా పనిచేసేవాడు. 3 నెలల క్రితం జాఫ్నాలో యాక్సిడెంట్లో చనిపోయాడు. వాడి పాస్పోర్ట్ డీటెయిల్స్ నీకు ఎవరిచ్చుంటారు? ఆ షిప్లో ఎవరో ఒకరు నీకు ఫ్రెండ్ అయి ఉంటారని గెస్ చేశాను. దొరికిందా? ఏంటి దొరికిందా? నేను చెప్పింది నీకు అర్థమైందా అని అడిగాను. యూ స్నీకీ బర్గర్. శ్రీలంకన్ అంబాసిడర్ ద్వారా లంకా షిప్ క్యాప్టెన్తో మాట్లాడాను. నీకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కఠినమైన శిక్ష పడుతుందని బెదిరించాను. క్యాప్టెన్ భయపడి అంతా చెప్పేశాడు. ఈ రోజు రాత్రి 7 గంటలకి శ్రీలంకన్ పోర్ట్ పాయింట్ పెడ్రో నుంచి ఓ కంటైనర్ షిప్ బయలుదేరుతుంది. నువ్వు కాసేపట్లో ఇండియన్ బార్డర్ దాటి 123 నాటికల్ మైల్స్ రీచ్ అయ్యి ఎర్లీ మార్నింగ్ కంటైనర్ షిప్ ఎక్కుతావు. మనిషికి 9 రంధ్రాలు, కానీ డీటెయిల్గా చూస్తే 10 కనిపిస్తాయి.
What the hell are you saying? నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. నీ షిప్ 6 రోజుల తర్వాత మలేషియన్ పోర్ట్ క్లాంగ్ చేరుకుంటుంది. అక్కడి నుంచి ఆన్ అరైవల్ వీసాలో పుకెట్ వెళ్తామని కెప్టెన్ చెప్పాడు. 6వ రంధ్రం. యూఆర్ అ స్మార్ట్ ఫెలో. నువ్వు చెప్పేదంతా కరెక్టే, కానీ నా 2010 సెప్టెంబర్ 10th ఢిల్లీలో 4 ఫ్రెంచ్ టూరిస్ట్ని డబ్బు కోసం చంపావు. 2008 కాఠ్మండూలో 3 చంపావు. ఇవన్నీ నీకెలా తెలుసు? నీ బెల్ట్ బకుల్కున్న పిన్నుకు తెలుసు. వాట్? రేయ్, డోంట్ బ్లాబర్, జస్ట్ టెల్ మీ ఫాస్ట్. ఇవన్నీ నువ్వెలా తెలుసుకున్నావు చెప్పు. లాస్ట్ 25 yearsలో ఇండియాలో జరిగిన అన్సాల్వ్ మర్డర్స్ అన్నిటినీ బైహార్ట్ చేసి పెట్టుకున్నాను. నా ఇంట్లో పనిచేసిన మలిక్ కాదు, నా ఇంట్లో ఉంటూ నన్ను జాగ్రత్తగా చూసుకున్న మల్లికను చంపేసావే. తన రక్తంలో నీ షూ మార్కును చూశాను. సైజ్ 12. నువ్వు హత్య చేసిన అన్ని చోట్ల వదిలి వెళ్ళిన ఒకే ఒక క్లూ నీ షూ మార్క్. నీ షూ సైజ్ 12 అంటే నీ హైట్ మినిమం 6.2. లవ్ మేకింగ్. లవ్ వాట్? పౌరుషం పుంలింగం, సహనం స్త్రీలింగం. Come on, don't waste my time. Get to the point now. 2004 అండమాన్లో ఒక ఐలాండ్లో ఒక జర్మన్ కపుల్ ఊబీలో పడి చనిపోయారు. కూడా వెళ్ళిన హైట్గా ఉన్న గైడ్ కూడా చనిపోయాడని అండమాన్ పోలీసులు ఆ కేసు క్లోజ్ చేశారు. నేను ఆ ఫైల్ని తెరిచాను. అండమాన్ కోస్ట్ గార్డ్లో కెప్టెన్గా ఉన్న నా ఫ్రెండ్ని కాంటాక్ట్ చేసి ఆ చనిపోయిన గైడ్ పనిచేసిన ట్రావెల్ ఆఫీస్లో ఎంక్వైరీ చేయమన్నాను. వాడి బర్త్ సర్టిఫికేట్లో గైడ్ అడ్రస్ దొరికింది. వాడొక గ్రామంలో పుట్టాడు. నువ్వు పుకెట్ వెళ్ళటం లేదురా. ఫుకెట్ నుంచి తిన్నగా సముద్రంలో ఉత్తరం వైపు 543 కిలోమీటర్స్ వెళ్తే నికోబార్ ఐలాండ్లో కలాసి అనే గ్రామం వస్తుందిరా. ఆ గ్రామంలో కళ్ళు కనపడని ఒక అమ్మ, నువ్వు ఎంత పెద్ద హంతకుడివో తెలియని మీ అమ్మ, బోల్డంత డబ్బు సంపాదించుకొస్తానని వెళ్ళిన తన కొడుకు కోసం ఎదురు చూస్తుందిరా. హోల్చా, జాన్ రిచర్డ్సన్ హోల్చా. They Holcha! You are యూఆర్ రైట్. నువ్వు గెలిచావు, కానీ నేను ఓడిపోయి నా డాగ్ని ఎందుకు అంకుల్ చంపారు? ఎంతో మంది మనుషుల్ని చంపాను, దొరికిపోలేదు. నీ డాగ్ని చంపాను, దొరికిపోయాను. నేను ఇంతవరకు ఎవరితోనూ ఈ మాట చెప్పలేదు. ఐఎమ్ సారీ.